మరి ఒక పక్క కేంద్ర ప్రభుత్వము కగార్ పేరుతోని మావోయిస్టులందరినీ గూడాను మట్టుబెడుతూ వస్తూ ఉంది. స్థావరాలన్నీ గూడా వాటన్నింటిని గూడాను ఒక్కొక్క దాన్ని గూడాను క్లోజ్ చేస్తూ వస్తూ ఉన్నాయి. దాన్ని ఆపరేషన్ ఖగార్‌ని రన్ చేస్తూ ఉన్నారు. బట్ ఇదో పక్కన జరుగుతూ ఉంటే మరో పక్కన మాత్రము రాష్ట్ర స్థాయిలో గూడాను ఉగ్రమూకలు పెరిగిపోతున్నాయి అన్నదైతే తీవ్ర స్థాయిలో వినిపిస్తుంది. మరి ముఖ్యంగా ఇందులో డాక్టర్లు ఎవరైతే ఉంటారో వైద్యులు కూడా ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు అనేదైతే మాత్రం ప్రతి ఒక్కరిని కూడా షాక్‌కి గురిచేస్తుందనే చెప్పుకోవాలి. అంటే మన మధ్య తిరుగుతూ ఉంటారు. ప్రజల్ని కాపాడాల్సిన వైద్యులు, ప్రాణాల్ని కాపాడాల్సిన వైద్యులు అసలు పూర్తి స్థాయిలో ఉన్న దేశద్రోహులుగా మారుతున్నారు అన్నదైతే మాత్రము పూర్తి స్థాయిలో ఒక రకమైన ఆందోళనని కలిగిస్తుంది. మరి దీనికి సంబంధించి ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా పెట్టుకున్న మరో ఉగ్ర కోణం ఉన్న మూకనైతే మాత్రము బట్టబయలు చేసింది. అధికార ప్రాణాలు పోయాల్సిన వైద్యులే ఇంటిని ప్రయోగశాలగా మార్చేశారు. ఇంటిలోనే ప్రయోగశాలగా మార్చేసి ఇంటిలోనే ప్రయోగాలు చేస్తూ రకరకాల కెమికల్స్ని తెప్పించుకుంటూ కూడాను కన్నాను భయంకరమైన అనే పదార్థాన్ని విష పదార్థాలని తయారు చేస్తూ కూడా వీళ్ళు పట్టుబడడం జరిగింది. మరి దీనికి సంబంధించి అసలు ఈ ప్రాసెసింగ్ అంతా వీళ్ళు ఎలా చేస్తూ ఉన్నారు, ఇంటిని ఎలా ప్రయోగశాలగా మార్చేశారు, మరి దీన్ని అంతా కూడాను ఎట్లా పట్టుకున్నారు అనేది ఒక్కసారి మనం కూలంకుషంగా ఒకసారి మనం చూసుకుంటే ఇంటిని ప్రయోగశాలగా మార్చి ఆముదం గింజలను ప్రాసెస్ చేసిన తరువాత ఏదైతే వ్యర్థాలు మిగిలిపోతాయో ఈ వ్యర్థాలన్నింటినీ కూడాను ప్రమాదకరమైన రైజిన్ అనే ఒక విష రసాయనాన్ని తయారు చేయడం ఇక్కడ కలకలం సృష్టిస్తున్న విషయము. ఎందుకనంటే ఏంటైనా మనం గోల్డ్ మేకింగ్లోనే వాడుతూ ఉంటారు. దాన్ని బయటకు ఎక్కడికి కూడా విడుదల చేయలేని పరిస్థితి. ఎవరికి కూడా అసలు అది ఎట్లా ఉంటుందన్నది కూడా సామాన్య జనానికి తెలియదు. సో ఆ రకంగా అవి జరుగుతుంటాయి. ఎందుకంటే విష పదార్థాలు, మత్తు పదార్థాలు అనేవి సామాన్య ప్రజలకు అవి అందుబాటులో ఉండకూడదు అనేది ఉంది కాబట్టి వాటిని తెలియకుండా చేస్తూ ఉంటారు. బట్ ఈ వైద్యులే వీళ్ళు చదువుకున్న చదువుని ప్రజలపైన ఉపయోగించకుండా, ప్రజల్ని కాపాడేందుకు ఉపయోగించకుండా వీళ్ళు దీనిలోనే మళ్ళీ విష పదార్థాలని, మత్తు పదార్థాలని తయారు చేస్తూ కూడా ఆ ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్న పరిస్థితి. అలాగే ఆ దేశ ద్రోహానికి కూడా పాల్పడుతున్నారు అన్నదైతే మాత్రం ఒక రకంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మరి దీనికి సంబంధించి గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ATS ముగ్గురు ఐసిస్ సానుభూతి పరులను అయితే అరెస్టు చేసినట్లుగా తెలుస్తుంది. వారి వద్ద నుండి తుపాకులు అలాగే రసాయన పదార్థాలను కూడా భారీ ఎత్తున వీళ్ళు స్వాధీనం చేసుకున్నట్లుగా మనకి ఇక్కడ విజువల్స్లో కూడా ఫొటోస్ రూపంలో కనిపిస్తున్నాయి. సో వీటిని పూర్తి స్థాయిలో మనం విజువలైజ్డ్గా చూపించకూడదు కాబట్టి మనకున్న నిర్దేశాల ప్రకారం మీకు ఫొటోస్ రూపంలో మాత్రమే మేము చూపించగలుగుతూ ఉన్నాము. మరి దీనికి సంబంధించి వారి వద్ద నుంచి కూడా ఇవన్నీ సేకరించుకున్నారు. అలాగే నిందితులు హైదరాబాద్కు చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్, ఉత్తరప్రదేశ్కు చెందిన ఆజాద్ సులేమాన్ షేక్, మొహమ్మద్ సుహేల్ సలీం ఖాన్లుగా ఇందులో పేర్కొనడం జరిగింది. అయితే వీళ్ళు ముగ్గురు కూడా ఒకటే కమ్యూనిటీకి చెందిన వ్యక్తులుగా కనిపిస్తూ ఉంది. మరి ఎవరైనప్పటికీ కూడాను భారతదేశంలో ఏంటంటే అన్ని రాష్ట్రాల అన్ని జాతులు, అన్ని మతస్థులకి సంబంధించిన ప్రజలు కూడాను ఒక ఉమ్మడి భావంతో కలిసి బ్రతుకుతున్న భారతదేశం ప్రతి సాంప్రదాయానికి కూడా విలువనిస్తున్న దేశంలోని ఇప్పటికీ కూడా ఉగ్రమూకల స్థానాలు, స్థావరాలు అక్కడక్కడ ఇంకా అందని స్థాయిలోన అవి లోపలికి తీవ్ర స్థాయిలో చొచ్చుకుపోయి దేశాన్ని ఒక ప్రమాదకర పరిస్థితిలో పడేసేందుకు వీళ్ళందరూ కూడా కంకణం కట్టుకుంటూ వీళ్ళు చేస్తున్న ప్రయోగాలు ఇవన్నీ కూడాను ఒక భయంకరమైన స్థాయికి వెళ్తూనే ఉన్నాయి. మరి ఒక పక్క ప్రభుత్వాలు కూడా దీని మీద చర్యలు తీసుకుంటూ ఉన్నాయి. ఇలాంటి వాటన్నింటినీ కూడా గుట్టురట్టు చేస్తూ ఉన్నాయి. వీటి మీద ఒక తీవ్ర స్థాయిలో ఫోకస్ పెడుతూ ఇలాంటి వారందరినీ కూడా బయటికి లాగే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడా అయినా కూడా ఎక్కడో ఒక చోట మానవ మాతృలుగా నార్మల్గా ఒక సాధారణ వ్యక్తులుగా ఉన్నవాళ్ళు ఈ రకంగా తయారవుతుండడంతో రోజు రోజుకి కూడా నలుగురిని పట్టుకున్నారంటే ఇంకొక నలుగురు తయారవుతూ ఉన్నారు. సో ఇది ఏ రకంగా దీనికి ఆర్జ్యం పోస్తున్నారు, ఎక్కడ వీళ్ళకి మూలాలు ఇంకా మిగిలిపోతూ ఉన్నాయన్న దాని మీద అయితే మాత్రం తీవ్ర స్థాయిలో వీటి కోసం పూర్తి స్థాయి ఆధారాల కోసము వీటి మీద అయితే దాడులు చేస్తూ ఉన్నారు, వీళ్ళని పట్టుకుంటూనే ఉన్నారు. మరి ఈ రకంగాను గతంలో మనం చూసుకుంటే విజయనగరంలో కూడా ఇలాంటి ఒక ముఠానైతే పట్టుకోవడం జరిగింది. మరి మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఈ ఉగ్రముక్కల స్థావరాలు అయితే అక్కడక్కడ ఉన్న
ఉన్నాయి, ఇంకా ఎక్కడో మూలాలు ఉంటూ ఉన్నాయి అని చెప్పేసి అయితే మాత్రం అధికారులు వెల్లడిస్తున్న విషయం మనకి ఈ రకంగా అర్థమవుతుంది. సులేమాన్ సలీం ఖాన్లు లక్నో, ఢిల్లీ, అహ్మదాబాద్ వంటి సున్నితమైన ప్రాంతాలలోని విధ్వంసానికి రెక్కి నిర్వహించారని ఏటీఎస్ డిఐజీ సునీల్ జోషి అయితే తెలపడం జరిగింది. అంటే వీరు ఏ ఏ ప్రాంతాలని టార్గెట్గా చేసుకున్నారా అనేది. సులేమాన్ సలీం ఖాన్ అనే వీళ్ళిద్దరూ మాత్రము ఢిల్లీ, అహ్మదాబాద్, లక్నో ఈ ప్రాంతాలలోని వాళ్ళు పూర్తి స్థాయిలో రెక్కీలు చేయడము, ఎక్కడెక్కడ దానికి సంబంధించిన విధ్వంసాలకు పాల్పడాలి అనే ప్లాన్స్ని ఈ ఉగ్రమూకలకి ఎవరైతే బయట ఉన్న ఉగ్రముఖలు ఉన్నాయి, ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళకి సమాచారాన్ని పూర్తి స్థాయిలో అందిస్తూ ఉన్నారు. అలాగే ఎక్కడ ఏం చేస్తే విధ్వంసానికి పాల్పడవచ్చు అనేది వాళ్ళ నుంచి సమాచారం తీసుకుంటూ కూడా వీళ్ళ మధ్య ఒక అనుసంధానమైన ఒక మెసేజెస్ జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు ఈ ప్లాన్స్ ప్రకారమే వీటన్నిటికీ కూడా పాల్పడుతున్నారు అన్నదైతే మాత్రం ఇక్కడ అధికారుల నుంచి వెల్లడైన విషయము. మరి రైజిన్ తయారు చేస్తున్నాడని మొహియుద్దీన్ పాకిస్తాన్ సరిహద్దు మీదుగా డ్రోన్ల సాయంతో ఆయుధాలను సరఫరా చేస్తున్నారని సులేమాన్ సలీం ఖాన్లను అరెస్టు చేసింది. సో వీళ్ళందరినీ కూడా ఏంటంటే ఏదైతే పాకిస్తాన్ సరిహద్దు మీదుగా డ్రోన్ల సహాయంతో ఎప్పుడు కూడాను పాకిస్తాన్కి మన భారత్కి ఉన్న బోర్డర్లోని ఏదో ఒక డ్రోన్ని కుప్పకూలుస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తాయి. ప్రతిరోజు కూడా డ్రోన్స్తో అటాక్ చేస్తూనే ఉంటారు. ప్రతిరోజు కూడా ఏదో రకమైన డ్రోన్ భారతదేశ సరిహద్దులను దాటి ఇక్కడున్న సమాచారాన్ని అక్కడ చేరవేసే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోన మనకున్న బలగాలు వాటిని కుప్పకూల్చేస్తూ ఉన్న సందర్భాలు ప్రతిరోజు కూడా ఎదురవుతూనే ఉంటాయి. మరి ఇలాంటి వాటికి వీళ్ళు పాల్పడుతున్నారు అన్నదైతే అర్థమవుతుంది. మరి దీనికి సంబంధించి అసలు సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైన వీరంతాను అసలు ఇక్కడున్న భారతీయులకి భారతదేశంలోని ఎక్కడో హైదరాబాద్లోనో, ఆంధ్రప్రదేశ్లోనో, కర్ణాటకలోనో ఎక్కడో ఒక ప్రాంతంలో నివసిస్తున్న వారికి పాకిస్తాన్లో ఉన్న ఉగ్రముఖలకి ఎట్లా రిలేషన్ కుదురుతుంది, వీళ్ళకి మధ్య ఎలా అనుసంధానం జరుగుతూ ఉంది అన్నది చూసుకుంటే మనకి అధికారికంగా అందుతున్న సమాచారం ఏంటంటే వీళ్ళు పూర్తి స్థాయిలో సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమై వీరంతా ముఠాగా ఏర్పడి దేశంలో రైజిన్ ద్వారా భారీ విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నినట్లు ఏటీఎస్ అయితే మాత్రం అధికారికంగా మనకి వెల్లడిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మనం కూడా కొన్ని పత్రికల ద్వారా మనకి అందిన సమాచారం, అలాగే కొన్ని అధికారిక వెబ్సైట్స్ ద్వారా వచ్చిన సమాచారం మేరకు మనం ఈ సమాచారాన్ని తెలుసుకున్నాము. అలాగే వీళ్ళకి అసలు ఈ ముఠా అంతా ఎలా ఏర్పడుతున్నారు, వీళ్ళు ముగ్గురు అయినప్పటికీ ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు అన్నదైతే ఉద్దేశం ఉంది. మరి వీళ్ళ పరిచయం మాత్రం సోషల్ మీడియాస్ ఏదైతే ఫేస్బుక్లు, ఇన్స్టాస్, లేదంటే వాట్సాప్ గ్రూప్స్ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో పాకిస్తానీస్ వాళ్ళు వెబ్సైట్స్ని క్రియేట్ చేసిన వాటిలో కొంతమంది అట్రాక్ట్ అయ్యి ఉగ్రవాదానికి అట్రాక్ట్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెంటాలిటీస్ ఉంటాయి. మరి వీళ్ళల్లోనే ఒక రకమైన పైశాచికత్వం ఉన్నవాళ్ళు మాత్రమే వీటికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. లేదు అని అంటే ఏదైనా దెబ్బతిన్న వాళ్ళు కూడా దీనికి అట్రాక్ట్ అవుతున్న నేపథ్యంలో దేశద్రోహులుగా మారి అటు వెళుతున్నారు అని కూడా కొంతమంది మానసిక నిపుణులు కూడా చెప్తూ ఉంటారు. అసలు అంటే వీళ్ళు ఎలాగ కన్వర్ట్ అవుతున్నారు, ఎలా డైవర్ట్ అవుతున్నారు ఆ వైపు అనేది. సో ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తుంది. ఒక మెడిసిన్ చదువుకున్న విద్యార్థి దాదాపు 30 దాటుతున్నా కూడా ఆయనకి వివాహం జరగకపోవడంతో ఇంట్లో ఒక రకమైన మెంటల్ డిస్టర్బెన్స్కి గురయ్యి ఆయన ఏం చేయాలో తోచని పరిస్థితుల్లోని ఫ్రెండ్స్ కూడా ఒక్కొక్కరిని ఒక్కోలా ట్రీట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి విషయాల్లోన ఏదో ఒకటి వాళ్ళ మీద ఏదో ఒకటి కామెంట్స్ చేయడం వల్ల వీళ్ళకి ఏంటంటే అది నచ్చక ఒక వికృతంగా వాళ్ళ మైండ్ సెట్ మారిపోతూ ఉంటుంది. వీళ్ళు ఎప్పుడూ కూడా ఎవరినో ఒకరిని ఏదో ఒకటి చేయాలి, లేదంటే ఈ దేశం ఎట్లా ఉంది ఏదో ఒకటి చేయాలి, నేను నాకు నచ్చలేదు ఇట్లా ఫీల్ అయిపోతూ కూడాను దేశద్రోహానికి పాల్పడుతున్న వారు చాలామంది మానసికంగా దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళ మానసిక పరిస్థితి కూడా ఇంత పైశాచికంగా తయారవుతూ కూడా వీళ్ళు ఇటువంటి వాటికి పాల్పడుతున్నారు అనేదానికి ఇది ఒక ఉదాహరణగా ఉంది. మరి వీళ్ళు ఇంట్లో ఉంటూ కూడా ఇతను బయట నుంచి కొన్ని కెమికల్స్ని ఇంటికి తెప్పించుకుంటూ తన రూమ్ లోపల ఏవో ప్రయోగాలు చేస్తూ ఉండడంతో తల్లిదండ్రులు అయితే వారించడం జరిగింది. ఏం చేస్తున్నావు అసలు నువ్వు, ఏంటి ఇవన్నీ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి, ఏంటి కెమికల్స్ ఏంటి, ఈ లిక్విడ్స్ ఏంటి నువ్వేం ప్రయోగాలు చేస్తున్నావు, వైద్యుడిగా నువ్వు ఏ హాస్పిటల్కి వెళ్ళాలి కదా, అక్కడ ఏమైనా చేయాలి, నువ్వు ఇంట్లో ఏం ప్రయోగం చేస్తున్నావు అని అంటే ఆయన ఏంటంటే ఇదొక కాస్ట్లీ కెమికల్, ఇది నేను కొన్ని ప్రయోగాలకు సంబంధించి తెప్పిస్తూ ఉన్నాను, మేబీ ప్రజలను రక్షించడం కోసము ఏ ఇంజెక్షన్స్ ఏవో ప్రయోగాలు చేసుకుంటున్నాడేమో అని వీళ్ళు అనుకుని ఉండొచ్చు తల్లిదండ్రులు. అయినప్పటికీ కూడా వాళ్ళకి అనుమానం వచ్చింది. ఆయన ప్రవర్తనలో కాస్త
తేడాగా అనిపించడంతో దీనిలో ఏదో దీనిలో అంటే ఏదో ఒక పైశాచికత్వం లాగా అనిపించింది, ఏదో తప్పు చేస్తున్నాడు వాళ్ళ అబ్బాయి అని చెప్పేసి వీళ్ళకి డౌట్ వచ్చి వీళ్ళు మార్కెట్లో దీని డిమాండ్ ఏంటి అని చెప్పేసి కనుక్కోవడం జరిగింది. ఆయన ఏంటంటే ఇది కొంచెం కాస్ట్లీది, దీన్ని తయారు చేయడం వల్ల మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అంటే ఇప్పుడు చాలామంది ఫినాయిల్స్, యాసిడ్స్ ఇట్లాంటివి కూడా ఇంట్లో కుటీర పరిశ్రమలాగా చేస్తూ ఉంటారు. సో డాక్టర్ కాబట్టి ఆ స్థాయిలో ఇంకేదో తయారు చేస్తున్నాడేమో అని చెప్పేసి కుటుంబ సభ్యులు అనుకోవడం జరిగింది. సో ఆ నేపథ్యంలో ఈయన ఇవన్నీ కూడా ఇంట్లో తయారు చేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఏంటంటే ఉగ్రవాదం ఐజిన్ పట్ల ఆకర్షితుడై ఈయన ఏంటంటే ఏదైతే సోషల్ మాధ్యమాల ద్వారా ఒక ఫ్రెండ్స్ ఏర్పడ్డారో వీళ్ళు ఎప్పుడు కూడాను పాకిస్తాన్ని ఎప్పుడు ఉగ్రవాదులు ఎప్పుడు కూడా మన దేశంలో ఉన్న కొంతమందిని టార్గెట్ చేస్తూ ఉంటారు. మానసికంగా ఎవరైతే వీక్నెస్గా ఉన్నారో వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి వాళ్ళ వైపు లాక్కునే ప్రయత్నం చేస్తారు. ఇటువంటి వాళ్ళే వాళ్ళ వైపు డైవర్ట్ అయిపోతూ ఉంటారు అన్నదైతే తెలుస్తుంది. మరి ఈ రకంగా ఏదైతే డైవర్షన్కి పాల్పడ్డారో ఇందులో చిక్కుకున్న వాడే ఈ మహమ్మద్ అనే డాక్టరు. మరి ఆయన వీటి పట్ల ఆకర్షితుడయ్యి యాప్లు, సామాజిక మాధ్యమాల ద్వారా ఉగ్ర సానుభూతి పరులతో పరిచయాలు అయితే పెంచుకున్నట్లుగా కనిపిస్తుంది. మరి తరచూ కోల్కతా, అహ్మదాబాద్, ముంబై వంటి ప్రదేశాలకు వెళ్ళి అక్కడ నగరాలకు వెళ్ళి వస్తుండేవాడు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ నుంచి ప్రైవేటు వాహనంలో కోల్కతాకు వెళ్ళి అక్కడ నుంచి అహ్మదాబాద్ చేరినట్లుగా కూడా తెలుస్తుంది. ఏమైనప్పటికీ కూడా కుటుంబం ఇచ్చిన సమాచారం మేరకు కూడా వాంగ్మూలం తీసుకున్నారు. కుటుంబం అందించిన సమాచారం మేరకు రెక్కి చేసి ఇంట్లో ఇటువంటి తయారు చేస్తున్నాడు అని చెప్పేసి అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఉగ్రవాదానికి పాల్పడుతున్నాడు, దేశ ద్రోహిగా అని చెప్పేసి కనిపెట్టడం జరిగింది. మరి ఇలా ఏదైతే వీళ్ళు కనుగొన్నారో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అతన్ని అదుపులోకి నివాసంలో ఆయన యొక్క గుజరాత్ పోలీసులు సోమవారం నిందితుడి నివాసంలో అయితే తనిఖీలు చేసినట్లుగా తెలిసింది. మరి ఇతడి అరెస్టు పైన స్థానిక పోలీసులు గుజరాత్ పోలీసులను సంప్రదించి వివరాలు సేకరిస్తున్నట్లుగా సమాచారం. మరి ఉగ్రకూరంలో మొహియుద్దీన్తో ఇక్కడ ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి అనేది అయితే ఆరా తీస్తూ ఉన్నారు వాళ్ళు. మరి నగరంలో బయటపడిన ఉగ్ర లింకులతో ప్రస్తుతానికైతే మాత్రము రాజధాని ఉలిక్కి పడుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే రోజుకొక ఉగ్రమూకలు, రోజుకొక ఉగ్ర చిన్నగా ఏర్పడ్డ సంస్థలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఏదైనా కూడా పోలీసులకు, అధికారులకి ఒక రకమైన ఛాలెంజ్గా తయారైంది. మరి ఈ ఛాలెంజ్ని ఖచ్చితంగా ఛేదిస్తూనే ఉన్నారు. వాళ్ళు కూడా దాడులు చేస్తూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరినీ కూడా బయటకు పట్టుకుంటూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో బయటపడింది ఇది కూడా. మరి ఇటీవల చూసుకుంటే దేశవ్యాప్తంగా పేలుళ్ళకి సంబంధించి ముందుగా మనం చెప్పుకున్నట్లుగా విజయనగరంలోని ఏదైతే కుట్ర జరిగింది అని పోలీసులు గుర్తించారో మరి ఈ కేసు కూడాను ఎన్ఐఏ దాన్ని అయితే మాత్రం ఎన్ఐఏ ఆధ్వర్యంలో అంతా చేయడం జరిగింది. మరి ఉగ్రవాదులతో సంబంధాలున్న లాలాగూడకు చెందిన సమీర్ను అరెస్ట్ చేశారు అప్పట్లో. ఇప్పుడు మొహియుద్దీన్ అరెస్టుతో పోలీసు యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలోన అప్రమత్తమయ్యి ఇంకా ఎక్కడెక్కడి మూలాలు ఉన్నాయన్న దాని మీద అయితే మాత్రం తీవ్ర స్థాయిలోన పూర్తిగా కదిలించే ప్రయత్నం చేస్తూ ఉంది. మరి ఖచ్చితంగా వీరిని మట్టుబెట్టాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా పట్టుకునేందుకు పూర్తిగా రెక్కిలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఇంతమంది బయటకు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడాను వాళ్ళు చదువుకున్న చదువులు వేరు, వాళ్ళు చేస్తున్న వృత్తులు వేరు. మరి ఎందుకు ఇలా ఉగ్రవాదం వైపు దేశద్రోహులుగా మారి ఆకర్షితులవుతూ కూడా దేశానికి హాని తలపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది అయితే మాత్రం ఒక రకంగా ప్రశ్నార్థకంగానే ఉంది. మరి ఈ రకంగాను పూర్తి స్థాయిలో అయితే వీళ్ళు అదుపులోకి తీసుకొని విచారించడం జరుగుతుంది. సో దీని త్రూ మరిన్ని బయటకు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. ఏదైనా కూడా దీనిలోని ఈ హైదరాబాద్ని కేంద్రంగా మరో ఉగ్ర కుట్ర అయితే జరుగుతుందన్న నేపథ్యంలోని వైద్యుడే దీనిలో ముఖ్య సూత్రధారిగా మనకి తెలుస్తుంది. సో ఏదైనా కూడా ఇటువంటివి ఎవరికైనా దృష్టిలో పడినా ఇలా చేస్తున్నారని ఎవరికైనా తెలిస్తే ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తే అధికారులకి కాస్త హెల్ప్ చేసినట్లు ఉంటుంది. అలాగే త్వరితగతిన ఇటువంటి ఉగ్రముక్కలన్న తుదిమట్టించే అవకాశం కూడా కనిపిస్తుంది అని చెప్పేసి అయితే మనకి నెట్టింట వైరల్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దీని మీద కాస్త ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఎవరికైనా ఇటువంటివి మీ దృష్టిలో ఏదైనా గనక అనుమానంగా కనిపిస్తే మాత్రము ఖచ్చితంగా అధికారులకు తెలియజేసే ప్రయత్నం అయితే చేయొచ్చు అని అంటూ ఉన్నారు.